టీ10 ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మనతో ఉన్నారు. నమస్తేనండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీలకు కూడా క్రిమిలియర్ పద్ధతిని పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు ఇస్తున్న సందర్భంగా ఎస్సీ ఎస్టీ కులాల్లో కూడా కేటగిరైజేషన్ వర్గీకరణ చేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశిస్తూ చేసిన సందర్భంలో 7 సభ్యుల ధర్మాసనంలో 4 ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేయర్ పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి వాదన తీసుకొచ్చారు. మొదటి నుంచి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ పెట్టడం సరికాదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చర్చిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, క్రిమిలేయర్ అనేటువంటిది ఈ దేశంలో సామాజికంగా ఆర్థికంగా అణిచివేతకు దోపిడికి పీడనకు గురవుతున్నటువంటి తరగతులు ఎస్సీ ఎస్టీలు. ఇందులో మిడిల్ క్లాస్ కొంత డెవలప్ అయిన మాట నిజం, కానీ సంపన్నుల శాతం ఎంత అని చెప్పేసి లెక్కలేస్తానికి ఏ బేస్ మీద క్రిమిలేయర్ పెట్టాలి అని చెప్పి నిర్ధారించాల్సి వచ్చినప్పుడు ఆ తరగతిలో కొద్దిమంది దగ్గర సంపద పోగుపడి ఆ సంపద ఆ కింది తరగతులకు ట్రాన్స్ఫర్మేషన్ అయితే దాని తర్వాతి తరాలకి కూడా ట్రాన్స్ఫర్ అయితే వర్తింపజేయగలిగితే దాని బేస్ మీద మనం క్రిమిలేయర్ పెట్టాలి అనేటువంటి చర్చను తీసుకురావచ్చు. కానీ భారతదేశంలో దళితులు 20% మంది ఉన్నారు. దాంట్లో రిజర్వేషన్ 15% ఉంది దళితులకి. కానీ దళితుల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్యను లెక్కేస్తే 3% మంది ఉన్నారు. ఈ 3% ఉద్యోగులలో 3rd క్లాస్ ఉద్యోగులు, 4th క్లాస్ ఉద్యోగులు, మామూలుగా కింది స్థాయి ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా బాగా ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించేటువంటి వాటిలలో అత్యధికులు వీళ్ళు ఉంటారు. ఒకవైపున అడ్మినిస్ట్రేషన్లో ఈ వైపు ఉంటే, మరొక వైపున గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగం. పరిశ్రమలు దళితుల్లో ఎంతమంది చేతుల్లో పరిశ్రమలు ఉన్నాయి అనేటువంటిది ఒక లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. అట్లాగే వ్యవసాయ ఆధారిత భూమి కూడా దళితులకు ఎంత ఉంది అనేది లెక్క తీస్తే తేలిపోద్ది విషయం. దళితుల్లో కూడా కొద్దిమంది ఆర్థికంగా బలవంతులు పెరిగారని చెప్పేసి మిగతా వాళ్ళు పెడుతున్న చర్చతో మేము కూడా ఏకీభవిస్తాం. కానీ వాళ్లకు పెరిగినటువంటి సంపద ఎంత శాతం, వాళ్ళ సంఖ్య ఎంత, ఒకటి అంటే ఒక భాగాన్ని చూసి మొత్తాన్ని అంచనా కట్టేటువంటి చర్చకి ఇటీవల సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. ఎవరో ఒక వ్యక్తికి కొద్దిగా ఆర్థిక సంపద అనకూడగానే మొత్తం ఎస్సీ ఎస్టీల పరిస్థితి అంతా ఇలా ఉందని పెట్టాలనేటువంటి ఆలోచన సరికాదు అనేటువంటిది మేము చెప్పేది. ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ పెట్టగలిగే పరిస్థితులు వచ్చిన రోజు తప్పనిసరిగా పెట్టమని మేము ఆహ్వానిస్తాం. కానీ ఇప్పుడున్న యాజ్ ఆన్ టుడే ఈ రోజు దళిత గిరిజనులలో క్రిమిలేయర్ పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు లేవు. ఎందుకు లేవు అని చెప్పడానికి మీరు లెక్కలు తీయండి. సగటున ఉండేటువంటి లెక్కని, అంటే ఒక ప్రత్యేక పరిస్థితిని మొత్తం పరిస్థితిగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడ వాదనలు కూడా కొన్ని వస్తున్నాయి. ఉదాహరణకి మీ దాంట్లో ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ కొడుకే మళ్ళీ తిరిగి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది కదా, దాని స్థానం ఎంత. కానీ దేశంలో ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు ఎస్సీలలో, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఈ చర్చను చూస్తే మీ దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసరే మీ శత్రువు, మేము కాదు అని చెప్పేసి వాళ్ళు మీ ఏళ్ళు మీ కంట్లో పొడిపించేటువంటి ప్రయత్నంలో ఆ చర్చను లేవదీస్తున్నారు. అంటే దళితుల్లో క్రిమిలేయరు పెట్టాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆధిపత్య వర్గాలు, అగ్రకుల సంపన్నులు వాళ్ళంతా దళితుల్లో గిరిజనుల్లో పెట్టాలని చెబుతున్నప్పుడు ఏం చేస్తారంటే, మా వైపు మీరు చూడొద్దు, పాలక వర్గాల వైపు, ఆధిపత్య అగ్రకుల పెత్తందారుల వైపు మీరు చూడొద్దు, మీకు నష్టం చేస్తున్నది ఎవరు అనుకుంటున్నారు, మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే మీకు నష్టం చేస్తున్నారు అనేటువంటి ఒక దాన్ని క్లెయిమ్ చేయటం కోసం అట్లాంటివి చేస్తున్నారు తప్ప క్రిమిలేయర్ పెట్టడానికి ఉన్నటువంటి స్కోప్ లేదు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో గుడిసె వెంకట స్వామి, ఇప్పుడు వివేక్ గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే ఒక తరానికి కావచ్చు, వాళ్ళకే కావచ్చు. కానీ క్రిమిలేయర్ అనేక తరాలుగా
ఓసీలలో క్రిమి పెట్టడానికి నేపథ్యం ఏమిటంటే అనేక తరాలకు వంశపారంపర్యంగా వాళ్ళకు ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, వాళ్ళ పరిశ్రమలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, వాళ్ళ ఆర్థిక సంపద ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాయి. కానీ దళితుల్లో అది లేదు. దళితుల్లో కూడా ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? శ్రమ ట్రాన్స్ఫర్ అవుతుంది, కష్టం ట్రాన్స్ఫర్ అవుతుంది, పేదరికం ట్రాన్స్ఫర్ అవుతుంది, బాధలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కష్టాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మెజారిటీగా ఉన్నటువంటి దళితులు, గిరిజనులు ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో జీవించేటువంటి వాళ్ళను ఒకరిద్దరిని చూసి క్రిమి లేయర్ పెట్టాలనేటువంటి వాదన సరికాదు. దాన్ని దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వర్గీకరణ చేయాలనే వాళ్ళు, వర్గీకరణ వద్దు అనేటువంటి వాళ్ళు ఇద్దరు సైతం క్రిమి లేయర్ వద్దని చెబుతున్నారు. ఇటీవలి కాలంలోనే 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాడికి వెళ్ళి క్రిమి లేయర్ పెట్టడం సరికాదు అని చెప్పేసి మాట వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీ గేమ్ ప్లాన్ ను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బీజేపీ డ్రామా ఏంటంటే క్రిమి లేయర్ పెట్టాలనేటువంటి వాదనను ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి బలపరుస్తూ వస్తుంది. ఎస్సీ ఎస్టీలకు ఆ చర్చను చేస్తున్నటువంటి వాళ్ళు, మీ దాంట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అని చర్చ చేస్తున్నటువంటి వాళ్ళు అప్పర్ తరగతుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ చర్చను లేవదీస్తున్నారు. ఈ రోజు క్రిమి లేయర్ కి వాళ్ళ ఆ చర్చను తీసుకురావడానికి దళితుల యొక్క అట్టడుగు స్థానాల్లో నుంచి అభివృద్ధి పదంలో వైపు పోకుండా ఉండగలిగేటువంటి ఎత్తుగడలన్నీ వాళ్ళు వేస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ చర్చకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని క్రిమి లేయర్ ఆ చర్చ వెనకాల కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ హస్తం ఉంది అని చెప్పేసి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి క్రిమి లేయర్ అనేది ఎస్సీ ఎస్టీలలో నువ్వు ఇంకా ఈ దేశం అడ్వాన్స్ గా ముందుకు పోయి ఈ కులవివక్ష అంటరానితనం ఇది అంతమైపోయి దళితుల చేతుల్లోకి భూములు, పరిశ్రమలు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, సుప్రీంకోర్టు జడ్జీలు కావటం కానీ, లేకపోతే రాజ్యసభ స్థానాల్లోకి రిజర్వేషన్ బేస్ మీద వీళ్ళు రావటం కానీ, అత్యున్నత స్థానాలు దేశ అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి స్థానాల్లోకి దళితుల యొక్క పాపులేషన్ రేషియోలో కనుక రాగలిగితే, ఆ రేషియోలో వచ్చినప్పుడు మీరు ఆలోచించండి, పెట్టండి, తప్పు కూడా కాదు. కానీ అక్కడున్న పరిస్థితి వేరైతే దానికి విరుద్ధమైనటువంటి అంశాలని చర్చకు తీసుకురావడం సరికాదు అనేటువంటిది కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం భావిస్తుంది. లిటరల్ ఎంట్రీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులను కూడా జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేకంగా నియమించవచ్చని బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ యూపీఎస్సీ ద్వారా ఇచ్చింది. చర్చ అంతా జరిగిన తర్వాత దాన్ని రద్దు కూడా చేసింది. ఎందుకు చేసింది, ఎందుకు తీసుకొచ్చింది, దీన్ని మీ సంఘం కానీ మీరు కానీ ఎట్లా చూస్తున్నారు, ఎందుకు అది రద్దు చేసిందని మీరు భావిస్తున్నారు? ఒకటి, లెటరల్లీ సంబంధించినటువంటి అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం, సామాజిక న్యాయానికి ద్రోహం చేసేటువంటి అంశం. ఇది 2017 నుంచి కూడా ఇప్పటికి 3వ ఇది 4వ అట్టుంది. ఇప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటిది ఇది 4వ. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అట్టడుగు స్థానాల్లో ఉండి అత్యున్నత స్థానాల్లోకి రాగలిగేటువంటి అవకాశాలు దళిత గిరిజనుల్లో లేవు పెద్దగా. ఆ ఆపర్చునిటీస్ ఇవ్వటంలో దేశంలో ఇన్నేళ్లుగా అధికారంలో ఉంటున్న పాలక వర్గాలు ఆ అవకాశాలు ఇవ్వలేకపోతున్నాయి, ఆ స్థానాల్లోకి పట్టుకురాలేకపోతున్నాయి. అందువల్ల ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది అంటే దాన్ని నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్. చదువుకునేటువంటి అవకాశం మొదటి నుంచి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మనుస్మృతి కాలం నుంచి వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం ఉంది, వేల సంవత్సరాలకు. శూద్రాస్కు ఉన్నటువంటి వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం లేదు. ఇది ఒక చారిత్రక నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల్ని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఇట్లాంటి వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్గా ఇండియన్ సర్వీస్ సంబంధించినటువంటి అంశాల్లో అకామిడేట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అంటే ఒక ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి స్థానాలు ఇవి, దేశాన్ని నడిపించేటువంటి స్థానాలు. దీంట్లోకి వాళ్ళ మతం యొక్క భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలంటే ఈ కీలకమైనటువంటి స్థానాల్లో మా అనుకూలంగా వాళ్ళని నింపాలి అనేటువంటిది దీంట్లో మొదటి ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏమిటి అని చెప్పేసానంటే ఆ స్థాయిలోకి ఐఏఎస్ ఆ స్థాయిలోకి వచ్చినటువంటి దళితులు, గిరిజనులు చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు. వాళ్ళని ప్రైవేట్ గా కూడా పట్టుకురావడానికి అవకాశం కూడా ఉండదు. దాంట్లో కారణం ఏంటి, ఒకవేళ దాంట్లో రిజర్వేషన్స్ ఉంటే 15% దళితులు ఉంటే ఆ 15% అయినా ప్రైవేట్ లోనైనా దళితులకు న్యాయం జరిగింది. 6%, 7% గిరిజనులు ఉంటే ఆ మేరకైనా న్యాయం జరిగింది. అసలు రిజర్వేషనే లేనప్పుడు
ఎవరిని పెడతారు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఎవరిని పెట్టాల్సి వస్తుంది? వాళ్ళ అనుయాయులు ఎవరున్నారు, అందులో అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది అది చేస్తారు. అంటే రిజర్వేషన్లను లేకుండా చేయటం, సామాజిక న్యాయాన్ని సమాధి చేయటం, అంటే భవిష్యత్తులో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి అట్టడుగు తరగతుల యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్థానాల్లోకి రాకుండా వీళ్ళతోటే ఫిల్ చేస్తే ఆ స్థానాలన్నీ ఫిల్ అయిపోయినట్టుగా ఉంటది, వీళ్ళు రాకుండా ఆగిపోతారు. ఈ ఎత్తుగడతోటి ఈ ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది. ఈ ప్రతిఘటన వచ్చిన తర్వాత 3వ రోజు వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు. దీన్ని యూపీఎస్ ద్వారా రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లకు తూట్లు పొడిస్తే ఇప్పుడు రిజర్వేషన్ల పరిరక్షణలో భాగంగా మేము దీన్ని రద్దు చేశాము అని చెప్పేసి ఆ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ఆయన ప్రకటించాడు. దీంట్లో ఒక దుర్మార్గమైనటువంటి అంశం ఏమిటంటే, నరేంద్ర మోడీ పెట్టినా కాంగ్రెస్ పెట్టినా ఎవరు పెట్టినా దీంట్లో రిజర్వేషన్స్ ఉండవు. రిజర్వేషన్స్ లేనిదే ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉండాలనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడలేదు. ఈ అత్యున్నత సర్వీసులలో రాజ్యాంగబద్ధంగానే ఎలా ఎలక్ట్ కావాలనేటువంటి విషయాల్ని దాంట్లో ఉంది. మరి ప్రైవేట్ పద్ధతి ఉన్నది అంటే ఇది దొడ్డిదారిన ఎంపిక చేసుకునేటువంటి పద్ధతి. అది కాంగ్రెస్ చేసిన, బీజేపీ చేసిన అట్టడుగు వర్గాలకు అన్యాయం చేసేటువంటిది. కాబట్టి దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది కాబట్టి వెనక్కి తగ్గడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రైవేట్ టాలెంట్ని ఉపయోగించుకోవాలి దేశం కోసం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ల కొరత చాలా ఎక్కువ ఉంది. దాదాపు 1500 పైగా ఐఏఎస్లు కావాల్సి ఉంటే 400కు చిల్లర మాత్రమే దేశంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కొరత ఉంది కాబట్టి వీళ్ళ టాలెంట్ను ఉపయోగించుకోవడం కోసం అని అంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4000కు పైచిలకు అవసరాలు ఉన్నాయి ఐఏఎస్ల యొక్క అవసరాలు. ఇప్పుడు నీకు 10 to 20% కూడా ఐఏఎస్ లేరు. వాస్తవం ఇది, ఆ లెక్కలు కరెక్టే. కానీ ఇక్కడ ఏంటిది, ఎవరితో నింపాలి అనేటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నువ్వు నింపడానికి ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కోచింగ్, ట్రైనింగ్ ఇప్పించి ఆ పద్ధతులలో ఎంపిక చేసి ఆ తరగతుల్ని పైకి పట్టుకొచ్చి అవన్నీ నింపండి, తప్పే ఉంది. అది చేసేటువంటి ప్రక్రియ కాకుండా ఈ సైడ్ నుంచి తర్వాత టాలెంట్ పేరు మీద చేసేటువంటిది నింపాల్సింది కూడా వాళ్ళే కదా. నింపాల్సింది కూడా వాళ్ళనే. టాలెంట్ పేరు మీద అంటే టాలెంట్ ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. టాలెంట్ ఒక రంగంలో ఒకరికి టాలెంట్ ఉంటుంది. చెప్పులు కుట్టేటువంటి రంగంలో ఒక దళితుడికి ఉండేటువంటి టాలెంట్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రావాలంటే రాదు, అది సాధ్యం కాదు. ఒక పాడెను పేర్చగలిగేటువంటి మనిషి శవాన్ని కాలబెట్టడానికి పాడె పేర్చేటువంటి టాలెంట్ రమ్మని చూద్దాం, పేర్చగలుగుతాడు. అందువల్ల టాలెంట్ గురించి మాట్లాడలేము. ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కరి నైపుణ్యత ఉంటది. అంటే ఈ ఐఏఎస్లలో మీకే ఎందుకు టాలెంట్ ఉంటుంది, వీళ్ళకి ఎందుకు ఉండదు అని చెప్పడానికి చదువు, ఆర్థిక సంపద, సామాజిక అత్యున్నత స్థానాలు మీ చేతుల్లో ఉండటం వల్ల మీకు ఆ టాలెంట్ కనిపించవచ్చు తాత్కాలికంగా. ఆ టాలెంట్లో కూడా ఇంత బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని ఇన్నేళ్ళుగా ఏలుతున్నందుకే ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి, సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి. బాగా టాలెంట్ ఉంటే ఇవన్నీ తొలగిపోవాలి కదా. ఇవి పెరుగుతున్నాయంటే మీకు టాలెంట్ లేదని చెప్పినట్టే కదా దాని అర్థం. అందువల్ల టాలెంట్ ఒకటి సొత్తు కాదు. ఆ టాలెంట్కి ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే ఎవరికైనా టాలెంట్ ఈజీగా రుజువు చేయబడుతుంది. టాలెంట్కు ప్రభుత్వ ప్రోత్సాహకం చాలా ఇంపార్టెంట్. ఒక తరతరాలుగా మీకు ప్రోత్సాహం మీకుంది. మొత్తం సమాజమే మీ చేతుల్లో ఉండి మీకే ప్రోత్సహించబడి, అసలు మీకు ప్రోత్సాహం కాదు కదా, మీరు మనుషులే కాదని చెప్పేసి ఒక తరగతి నెట్టేసి మీరు మనుషులు గౌరవించబడేటువంటి ఉన్నత స్థానాల్లో ఉండాల్సినటువంటి వాళ్ళని చెప్పే గౌరవం మీకున్నప్పుడు టాలెంట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చినట్టే కదా. ఆ స్థానం అంతా ఆర్థిక సంపదలో, ఆ సామాజిక గౌరవంలో మాకు ఇవ్వండి. ఇస్తే మాకెందుకు టాలెంట్ ఉండదో మేము రుజువు చేస్తాం. ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో కానీ ప్రభుత్వ నివేదికల్లో, ఆర్థిక సర్వేలో కానీ 25 కోట్ల జనాభాని, 25 కోట్ల మందిని మేము పేదరికం నుంచి బయటపడేసినాము అని పార్లమెంటు సాక్షిగానే కేంద్ర మంత్రులు ప్రకటించారు. సామాజిక దక్కేట్టుగానే మా మోడీ సర్కారు పనిచేస్తుంది, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుంది అని వాళ్ళు అంటున్నారు. మీరేమో అసమానతలు పెరిగినాయి అంటారు. అసమానతలు పెరిగినాయి అనడానికి మీ దగ్గర ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయి? ఏంటి లెక్కలు? వాళ్ళేమో అధికారిక లెక్కలతో చెప్తున్నారు.
ఇటీవల కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినటువంటి సందర్భంలో ఈ చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటనే వచ్చింది. మేము ఈ దేశంలో బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళను ఎబో పావర్టీ లైన్ కు పట్టుకొచ్చాము, 25 కోట్ల మందిని పట్టుకొచ్చాము అవును అనేటువంటి మాట ఆయన చెప్పాడు. మేము సాధించినటువంటి ఘనకీర్తి అని చెప్పి ఆయన చెప్పాడు. అవును దాని పక్కనే ఇంకో పదం చెప్పాడు, దేశంలో మా ప్రభుత్వం 88 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని చెప్పాడు. అవును ఉచిత రేషన్ ఎవరు అర్హులు అని చెప్పేటువంటిది చర్చ చేసినప్పుడే 88 కోట్ల మంది ఉచిత రేషన్ కు అర్హులుగా నిలబడ్డారు అని చెప్పేసినంటే నువ్వు పేదరికాన్ని పెంచావు అని చెప్పేసి అంగీకరించినట్టు. అంతేకాకుండా మరో 5 ఏళ్ళు పొడిగిస్తున్నాం, దీన్ని మరో 5 ఏళ్ల కాలం పాటు పొడిగిస్తున్నాం అనే మాట కూడా చెప్పారు. అంటే నువ్వు ఉచిత రేషన్ ఇవ్వడానికి లైన్లో ఎవరు నిలబడతారు? పేదరికం అనుభవించేటువంటి వాళ్ళే నిలబడతారు. రేషన్ బియ్యం ఇప్పుడు మామూలుగా వ్యవసాయదారులు, రైతులు, ధనిక రైతులు, అట్లాగే పెద్ద పెద్ద పరిశ్రమాధిపతులు, ఉద్యోగులు వీళ్ళందరూ రేషన్ బియ్యం కోసం రారు కదా. అవును ఎవరు వస్తారు? అగ్రికల్చర్ లేబర్, అట్టడుగునున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బీసీలు, ఇట్లాంటి వాళ్ళు నీకు రేషన్ షాప్ దగ్గర లైన్కి వస్తున్నారు. వాళ్ళందరినీ నువ్వు ఎంతకాలం రేషన్ షాప్ దగ్గర లైన్కి నిలబెట్టగలవు? ఏం బియ్యం ఇవ్వగలుగుతావు? వాళ్ళు ఏం తిండి తింటున్నారు? రేషన్ బియ్యంలో ఏ బియ్యం వస్తున్నాయి? లెక్కలు తిన అంటే అట్టడుగు పొరల్లో బతికేటువంటి వాళ్ళని అత్యధిక సంఖ్యాకులుగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నంలో అంతర్భాగం. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తా 5 ఏళ్ళు అని చెప్తున్నారు. అసలు రేషన్ సిస్టమ్ ని రద్దు చేసి అంత స్థాయిలో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటిది ఏ రూపంలో ఉండాలని చెప్పేసానంటే ఇప్పుడు ఆ రేషన్ సిస్టమ్ కూడా దుర్మార్గంగా మారిపోయింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. 16 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చే స్థానంలో 2 1 చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తమే దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థనే నిర్వీర్యం చేసిలనుకో, అవన్నీ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి, దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ధాన్యాన్ని ప్రజలకు సమానంగా పంపిణీ చేయగలిగే పరిస్థితి వస్తే అది తప్పేం కాదు, అట్లా చేసుకోవచ్చు. కానీ ఈ అంతరాల పరిస్థితి ఏంటంటే ఒకవైపు ఉచిత రేషన్ కోసం లైన్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం చాలా సందర్భాలు వస్తుండే, వాటి కోసమే లైన్లో నిలబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు అనేటువంటిది ఇది చూడాలి. ఆర్థిక అంతరాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ అధికారంలోకి రాకముందు 69 మంది శతకోటీశ్వర్లు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క తీస్తే 169 మందికి పెరిగారు. అంటే 100 మంది అదనంగా శతకోటీశ్వర్లు పెరిగారు. ఈ దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఆస్తి వాళ్ళొక్కరి చేతుల్లోనే పోగుపడ్డది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనందరికీ తెలుసు, అదానీ ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడిగా ఎదిగాడు. అంటే ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడిగా భారతదేశం ఎదిగింది అని చెప్పేటువంటి సంబరాలు జరుపుకునేటువంటి పని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు జరుపుకోవచ్చు. కానీ దీని వెనకాలనే ఇంకో మతలాభం ఉంది. ఏమిటో మతలాభం అని చెప్పేస్తానంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక రైతు అక్షరం ముక్క చదువు రాని రైతు దగ్గరికి వెళ్ళి కూడా ఈ బాయి లోతు ఎంత ఉందని అడిగితే దానిపైన పోగుబడ్డటువంటి మట్టి గడ్డను బట్టి దాని లోతు చెప్పేస్తాడు. దేశంలో కోటీశ్వర్లు పెరుగుతున్నారు అనేటువంటిది గనక అర్థమైతే ఈ దేశంలో కూటికి గతి లేని వాళ్ళు పెరుగుతున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు 25 కోట్ల మందిని బిలో పావర్టీ లైన్ నుంచి ఎబో పావర్టీ లైన్ అని చెప్పినావు. కానీ దారిద్ర్య రేఖకు దిగువన ఈ రోజుకి కూడా 40 కోట్ల దాకా ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి 3 పూటలు 5 ఏళ్ళు పర్ఫెక్ట్ గా నోట్లోకి పోనటువంటి వాళ్ళు ఆ లెక్క తీస్తే అట్లా 40 కోట్ల మందికి పెరిగారు. 22 కోట్ల మంది ఉండే 2014లో మీరు అధికారంలోకి వచ్చే నాటికి. దీన్ని తగ్గించుతూ పోవాలి, కానీ ఇది పెరుగుతూ వచ్చింది, 40 కోట్లకు చేరింది. అంటే ఆర్థిక అంతరాలు ఏ రూపంలో పెరుగుతున్నాయి అనేటువంటిది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనేది నెంబర్ 1. సామాజిక అంతరాలు కూడా సీరియస్ గా పెరుగుతున్నాయి. ఒకవైపున చంద్రయాన్ ప్రయోగం చేసింది భారతదేశం. అవును, శాస్త్ర సాంకేతిక రంగం చాలా వేగంగా పెరుగుతుంది రోజు రోజుకి. ఇది పెరుగుతున్నప్పుడు కూడా దేశంలో దళితుల మీద, గిరిజనుల మీద, ప్రత్యేకించి మహిళల మీద సీరియస్ గా లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పథకం ప్రకారంగా బీజేపీ అధికార అండతోటి ఒక మూక దాడులు, ఒక మనువాద దాడులు ఈరోజు అట్టడుగు ప్రజల మీద జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక లెక్క తీస్తే గ్యాంగ్ రేపులు, హత్యలు, దళితుల హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దళిత మహిళలపైన అత్యాచారాలు, ఇలాంటి లెక్కలు తీస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలే టాప్ మోస్ట్ లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మహిళల గ్యాంగ్ రేపుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. 40,000 సంఘటనలు జరిగితే దేశంలో 15,000 సంఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే జరిగాయి. అంటే దళితులపైన దాడులు ఏ రూపంలో పెరుగుతున్నాయని చెప్పడానికి అనేక ప్రత్యక్ష ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందుకని మధ్యప్రదేశ్ హత్యల్లో టాప్ ఉంటే, గ్యాంగ్ రేపుల్లో ఉత్తరప్రదేశ్ టాప్ ఉంటే, అంటే ఎటు వచ్చి చూసినాలే కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే గుజరాత్ కానీ వీటన్నింటిలలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సామాజిక అంతరాలు పెరుగుతున్నాయని చెప్పడానికి దళితులపైన దాడులే కాదు, కుల దురహంకార హత్యలు పెరిగినాయి, కాప్ పంచాయతీల పేరిట దౌర్జన్యాలు పెరిగినాయి, దళితులు మంచినీళ్ళు తాగితే దాడి, దళితులు నదిలో స్నానం చేస్తే దాడి, దళితులు ఎక్కడన్నా ఒక చోట జై శ్రీరామ్ అనకపోతే దాడి, ఎటువైపు చూసినాలే కానీ దాడి అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ జీవన స్థితిగతుల మీద, వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద దాడి చేస్తూ వస్తున్నది వీళ్ళే కదా. అందుకని సామాజిక అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి, ఆర్థిక సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల అనేటువంటి దాన్ని అరికట్టగలిగేటువంటి పరిస్థితి ఎప్పుడు రావాలి? ఆదాని ఆస్తి పెరిగిందనే సంబరంలో వాళ్ళు ఉంటే, ఒకవైపున ఆర్థిక సామాజిక అంతరాలు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆవేదనలో అట్టడుగు ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. జనాభా లెక్కలు చేస్తున్నప్పుడే కూడా కుల లెక్కలు కూడా చేయాలని సామాజిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో మేము చేస్తామని సిద్ధమై ముందరికొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అసలు బీజేపీ ఆ లెక్కలు తీయడానికి ఎందుకు భయపడుతుంది? దీన్ని ఎట్లా చూడాలి? ఆ లెక్కలు తీయడం వల్ల ఈ కులాలకు వచ్చే నష్టం ఏంటి? ఈ దేశానికి కానీ, ఆ కులాలకు కానీ, ఆయా వర్గాలకు కానీ జరిగే లాభం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని ఇప్పటికైనా కానీ భారతదేశంలో బలహీన వర్గాలు, ప్రత్యేకించి బీసీలు, బీజేపీ బలహీన వర్గాల బద్ధ శత్రువు అనేటువంటిది ఈ ఒక్క అంశంతోటైనా వాళ్ళు గుర్తించాలి. బ్రాహ్మణీయ భావజాలం ఏం చేస్తుందంటే, క్రిస్టియన్ ముస్లిం కానివాడు ప్రతి ఒక్కడు హిందువు అని చెప్పేసి ముద్రేస్తుంది. నేను కట్టర్ హిందువులని కాలరెగిరేసేటువంటి పని మన బలహీన వర్గాలు చేస్తున్నారు. కానీ జరగాల్సింది ఏమిటి? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రతినిధో తెలుసుకోలేకపోతే పదే పదే ఒక మహానుభావుడు చెప్తాడు, ఎవరి మాటల వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు పదే 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 మోసపోతారు అని చెప్పేసి అంటాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, బీసీల ప్రతినిధి బీజేపీ అనేటువంటి వాళ్ళు క్రియేట్ చేయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళ ట్రాప్ లో బీజేపీ ఏర్పడుతుంది. మోడీ కూడా బీసీనే అని, మోడీ బీసీ కాదు అనేటువంటిది చాలా స్పష్టం. గుజరాత్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని ఓసీలోకి వెళ్ళి బీసీలో కలుపుకున్నాడు. అది అక్షర సత్యం. గుజరాత్ లో మీరు ఎక్కడైనా కొద్దిగా ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా అడగండి. బీజేపీ 2004 ఆ టైం కంటే ముందు నరేంద్ర మోడీ గారి నూనె తీసేటువంటి క్యాస్ట్ లో పుట్టిండు. ఇక్కడ ఏమంటారు అంటే, నూనె తీసేటువంటి గాండ్లా క్యాస్ట్ అంటారు. గాండ్లా అలాంటి ఒక తరగతి ఆయనది, ఉన్నత తరగతి. ఆ నూనెను వెలికి తీసి దాన్ని వ్యాపారం చేసేటువంటి తరగతి, వ్యాపార తరగతి ఇలాంటి. కాబట్టి బీసీ కాదు. మొదటి విషయం, నరేంద్ర మోడీ బీసీ అని చెప్పేసి నమ్మబలికింది బీజేపీ. అది నమ్మింది, జనం అంతా నమ్మారు, ఆ ట్రాప్ లో పడిపోయిన పరిస్థితి ఉంది. రెండో విషయం ఏంది, బీసీల పార్టీ బీజేపీ అని చెప్పేసి వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టారంటే, మనం అంతా హిందువులం అని చెప్పేటువంటి పాయింట్. బీసీ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ ట్రాప్ లో పడేసారు. కానీ ఇక్కడ క్లారిటీ ఏమిటంటే, ఒకటి, దేశవ్యాప్తంగా బీసీలు అప్రాక్సిమేట్లీ అయినా 56% దాకా ఉంటారు. 56% ఉన్నటువంటి బీసీలకి బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నాడు? ఒక బడ్జెట్ అంటే అదొక సామాజిక విలువల స్వరూపం, ఆ తరగతి ప్రజల యొక్క అభివృద్ధికి సంకేతం అది. ఆ బడ్జెట్ లో బీసీలకు ఎంత కేటాయిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు? మన జనాభా ఎంత, మనకి ఎంత కేటాయించాడు బడ్జెట్ లో? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీసీలు 56% ఉంటే బీసీలకు 4 నుంచి 5% బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత అంటే 10% కూడా లేదు బీసీలకి కేటాయింపులలో. 56% ప్రజలకు బడ్జెట్. తర్వాత బీసీలు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు, వాళ్ళ సంఘాలు కూడా కోరుతున్నారు. అది రైటా రాంగా వేరు, వాళ్ళు కోరుతున్నారు. కానీ ఆ డిమాండ్ మీద స్పందించట్లేదు. చివరికి కుల గణన చేపట్టండి అని చెప్పి దేశం అంతా గగ్గోలు పెడుతుంది. మొత్తం ఈబీసీలు అందరూ కూడా అడుగుతున్నారు. నీకు వచ్చిన ఆటంకం ఏంటి? కుల ఘర్షణలు ఎందుకైతే? ఇప్పుడు ఉదాహరణకి బీహార్ లో ఆల్రెడీ కుల గణన చేపట్టారు. ఎన్ని ఘర్షణలు జరిగినాయి కుల గణన వల్ల?
చెప్పాలి కదా. ఒక రాష్ట్రంలో ఎక్స్పెరిమెంట్ చేస్తే కులగణన జాబితా ఇచ్చింది గవర్నమెంట్ సెన్సెస్ ప్రతి 10 years ఒకసారి చేస్తుంది కదా. చేసినప్పుడే కులగణన కూడా చేపట్టొచ్చు. పశుగణన చేస్తున్నారు, పశుగణన చేస్తారు, చాలా గణనలు ఉన్నాయి దేశంలో. పందులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, అన్ని లెక్కలు తీస్తున్నారు కదా. మరి బీసీలు అంటే అంతకంటే హీనమని నీ దృష్టిలో? అంటే బీసీలను అంతకంటే హీనంగా బీజేపీ చూస్తుందని చెప్పి బీసీలు గుర్తిరగాలి కదా ఇప్పటికైనా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, తక్షణమే కులగణన చేపట్టి ఆ విషయంలో రిజర్వేషన్స్ ప్రకటించాలి కదా. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ కులగణన పూర్తి చేయాలని తెలంగాణ అయితే ఒక రాష్ట్రంలో చేస్తే ప్రయోజనం ఉండదు, తక్కువ ప్రయోజనం. దేశవ్యాప్తమైనటువంటి సెన్సెస్ అంటేనే దేశవ్యాప్తమైంది. దేశంలో అంటే రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు చట్టబద్ధంగా అవకాశాలు దేశవ్యాప్తంగా కల్పించాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు కేంద్రం అవుతుంది, రాజ్యాంగం కేంద్రం అవుతుంది. ఓ రాష్ట్రంలో వస్తే రాష్ట్ర పరిమితులు ఉంటాయి, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. రాష్ట్రంలో చేసినా తప్పు కాదు, కానీ దేశవ్యాప్తంగానే కులగణన అనేటువంటిది చేయాలి. దానివల్ల కుల ఘర్షణలు వస్తాయని చెప్పేసి నమ్మించి చేయటం, దీని మతలబ్ ఏమిటి? వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, బీజేపీ ఎవరు ప్రతినిధి అని చెప్పడానికి పైన చూస్తే అన్ని గుజరాతోళ్ళు, లేకపోతే బ్రాహ్మణులు, బనియాలు, ఇలాంటి వాళ్ళందరూ అత్యున్నత స్థానాల్లో వాళ్ళ దాంట్లో ఉంటారు. ఈ సంఖ్య తేలితే వీళ్ళు లేచి ప్రశ్న అడుగుతారు, మా సంగతి ఏందని చెప్పి అని అడుగుతారు. అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళని అడిగే, వాళ్ళ పార్టీని నిలదీస్తారు. వాళ్ళ పార్టీ కాదు, అధికారంలో కానీ అన్నింటిలో మా భాగస్వామ్యం సంగతి ఏందని చెప్పి కాలరు బట్టి అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ భయంతో వీలియట్లేదు. తర్వాత మన తరగతులు వాళ్ళ ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నారు? నేను చెప్పినట్టు అగ్రకుల పెత్తందారుల పక్షం బీజేపీ. వాళ్ళ ప్రయోజనాలన్నీ ఊసిపోయేటువంటి పద్ధతిని వాళ్ళు కోరుకోరు కదా సహజంగానే. కాబట్టి అందుకని ఈ కులగణనకు వాళ్ళు పక్కా వ్యతిరేకంగా నిలబడుతున్న పరిస్థితి ఉంది. అయితే దేశంలో అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కులగణనను బలపరిచాయి, చేయండి అని చెప్పింది, డైరెక్ట్ చెప్పాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ డైరెక్ట్ ఓపెన్ గానే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అనేటువంటిది మీరు తేల్చి చెప్పాలి. ఉదాహరణకు బీహార్ లో నితీష్ కుమారే కులగణన చేపట్టాడు. బీహార్ ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీని బలపరుస్తున్నాడు, ఎన్డీఏలో భాగస్వామి ఉన్నాడు. మరి మీ ఎన్డీఏలో భాగస్వామి ఉన్నాయన చేసిందైనా మీరు చేయరాదు. ప్రతిపక్షం వాళ్ళు చెప్పింది చేయకండి, ఎన్డీఏలు ఉన్నాయన చేసి రుజువు చేయించిందన్నా మీరు చేయండి ఇప్పుడు అని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఆయన చెప్పినట్టు అన్న వినండి, ఆయన చెప్పిండు కదా, ఆల్రెడీ చేసి చూపించాడు, కాబట్టి మీరు అదైనా వినండి అని చెప్పేసి మనం కోరుతున్నాం. పాంచజన్యం అనే పత్రికలో కుల వ్యవస్థ ఉండాలి, కుల వ్యవస్థ ఉండడం వల్ల బలంగా ఉండడం వల్లనే దేశం బలంగా ఉంది అని రాతలు కూడా వచ్చాయి, ఆర్టికల్స్, స్టోరీస్ లాగా వచ్చాయి. కుల వ్యవస్థ ఉండాలా? కుల వ్యవస్థ వల్లనే మన దేశం ఇంత బలంగా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కుల వ్యవస్థ ఉండటం వల్లనే దేశం అట్టడుగు స్థానంలో ఇరుక్కపోతుంది, ఇంకా అభివృద్ధి పదంలో రావట్లేదు. ప్రపంచ ఆకలి సూచికలో 2022లో 107లో ఉంటే 2023 వచ్చేసరికి 111కు చేరింది. ఆకలిలో, దారిద్ర్యంలో, అట్లాగే మానవ అభివృద్ధి రేటులో, అన్నింటిలో చిన్న చిన్న దేశాల కంటే, శ్రీలంక కంటే, బంగ్లాదేశ్ కంటే వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీడిపి కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఒక దశలో 2014లో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి అధికారం ఇచ్చే నాటికి 9% ఉంది జీడిపి. ఇప్పుడు వీళ్ళ లెక్కలు చెప్పకుండా 5.86% అని చెప్పి చెబుతున్నారు. వీళ్ళ లెక్కలు అంటే జీడిపిని తగ్గించారు, వీళ్ళు వచ్చి కష్టపడి జీడిపిని తగ్గించారు, ఆదాని ఆస్తిని పెంచేటువంటి పని చేశారు. అంటే అది ఒక పార్ట్. కుల వ్యవస్థ వల్లనే దేశం అభివృద్ధి జరిగింది అని చెప్పడానికి ఉన్నటువంటిది ఏం చేశారో చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ దేశంలో ఆధునిక ఆవిష్కరణలలో ఒక్కటన్నా భారతదేశం చేసిందా? మీ యొక్క దాష్టికం వల్ల, మీ యొక్క పాపాల వల్ల ఈ దేశంలో ఒక్క కొత్త ఆవిష్కరణ అయినా చేశారా? లైట్ కనుగొన్నారా మీరు? ఒక కరెంటు బుగ్గను కనుగొన్నారు, ఏం చేశారు? ఒక కొత్త ఆవిష్కరణ చెప్పండి. మీరు చాలా కష్టపడి కనుగొన్న కులం సాటి మనిషిని మనిషిగా చూడనీయలేదు, ఊరికి బయట ఉంచింది, మూతికి ముంత కట్టింది, వెనక తాటాకు కట్టింది, నువ్వు మనిషివి కాదన్నది, పశువు కంటే నీచంగా చూసింది, ఇంట్లోకి రానియలే, గుళ్ళోకి రానియలే, బల్లోకి రానియలే, చెరువులో నీళ్లు ముంచుకోనియలే, మనిషికినే చూడలేదు కదా నువ్వు. దేనికి, ఎవరికి ఉపయోగపడుతుంది? కుల వ్యవస్థ యొక్క లాభం ఎవరికంటే ఈ దేశంలో మైనారిటీగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని అణిచివేయటానికి, మైనారిటీల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి, మెజారిటీ ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక అన్ని రకాల సంపదను దోచుకోవటం కోసం
కులాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కుల వ్యవస్థ కావాలని తప్పనిసరిగా కోరుకుంటారు, సహజమే. కుల వ్యవస్థ వలన ఇది ఉందని చెప్పేసి అందుకనే చాలా మంది నోట్ వచ్చింది. పాంచజన్యం పత్రికలో ఇటీవల రాయక ఉందే చిన్నజీయర్ స్వామి చాలా సందర్భాల్లో చెప్పిండు ఈ విషయాలు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సింది. ఆయన కొన్ని పోస్టులు ప్రకటించినప్పుడు కూడా చెప్పాడు, బట్టలు ఉతికే పోస్టులు చాకలకు గియ్యి, పాయకాన్లు గడిగేటువంటి పని మాదిగొల్లకు గివి అని చెప్పేసి ఆయన లిస్ట్ జాబితా పెట్టాడు ఎవరు ఎక్కడ ఉండాలని, గర్భగుడి దగ్గర ఎవరు ఉండాలనేటువంటి అన్ని క్లారిటీగా పెట్టిండు. అంటే ఈ పని వీళ్ళు చేసేటువంటి వాళ్ళు శాశ్వతంగా ఇది ఇట్టనే బతకాలి, ఒక మురికి కాలువ తీసేటువంటి దళితుడు మురికి కాలువలోనే ఉండాలి, వారి పిల్లలు వారి తరతరాలు వాడి వృత్తి అది, వాడికి దైవం పెట్టినటువంటి భిక్ష వాడికి అది అనేటువంటి పద్ధతులలో వాళ్ళు చెబుతున్నారు. మనకన్నా ముందున్నది అభివృద్ధిలో దూసుకుపోయిన అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కుల వ్యవస్థ ఏం లేదు. అవి ఎట్లా అభివృద్ధి చెందినాయి? కుల వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చెందకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసుకుంది. కుల వ్యవస్థ అనేటువంటిది కొన్ని తరగతులు అభివృద్ధి అయ్యి అనేక మంది అణచివేతకు గురి కావటం కోసం ఏర్పాటు చేసింది. అభివృద్ధి అనేటువంటి స్కోప్ లేదు. అందుకే నేను చెప్పాను, కొత్త ఆవిష్కరణలు చేయలేకపోయింది కుల వ్యవస్థ ఉండటం వల్ల, సాటి మనిషిని మనిషిగా చూడలేకపోయింది కుల వ్యవస్థ ఉండటం వల్ల, తర్వాత దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసింది కుల వ్యవస్థ అనేటువంటిది, దేశ సమగ్ర అభివృద్ధికి ఆటంకంగా నిలబడ్డది కుల వ్యవస్థ అనేటువంటిది, ఒక మనిషిని మరొక మనిషి చంపేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కుల వ్యవస్థ అనేటువంటిది. ఇట్లాంటి అనేక అవరోధాల్ని సృష్టించింది కుల వ్యవస్థ, అభివృద్ధిని సృష్టించింది. కులం ద్వారా అభివృద్ధి అయినటువంటి ఒక అంశం చెప్పమనండి చూద్దాం. ఒక్కటి లేదు. ఈ దేశము ఇంత స్థిరంగా ఉండటానికి ఇదే కారణం అని చెప్పేసానంటే, మీరు ఆధిపత్యం చేయడానికి, మీరు మానసిక చట్టాలు చేయడానికి, మిగతా వాళ్ళంతా మీ పాదాల కింద నలిగిపోవటానికి చేసినటువంటిది ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి అంటే ఆర్థికంగా మెజారిటీ ప్రజలకి భూములు వచ్చినాయి ఆ కుల వ్యవస్థ ఉండటం వల్ల. అభివృద్ధి అంటే ఈ దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఏమన్నా పెరిగినాయా? ఈ దేశంలో అందరికీ పని వచ్చిందా? ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుతుందా? వీటి వల్ల ఏమొచ్చిందో చెప్పమని చెప్పేసి కోరుతున్నాను కదా. అది రాలేదు కదా. అది రానప్పుడు ఇది ఎట్లా అభివృద్ధి అయినట్టు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. అందుకని బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతంలోనే కుల వ్యవస్థ చాలా గొప్పది అనేటువంటి దానితో ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తారు, దాన్ని అమలు చేస్తారు. అది సహజమైనటువంటి ప్రక్రియ. అందుకే ఇక్కడ చాలా ముఖ్యమైన కాంట్రడిక్షన్ ఏంటంటే, కుల వ్యవస్థను బలపరచాలి, లోతుపరచాలి, స్థిరపరచాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క లక్ష్యం. వాళ్ళ లక్ష్యం ఆ కుల వ్యవస్థ ఉంటేనే బ్రాహ్మణీయ వర్గాలు మనువాద శక్తుల యొక్క భావజాలం పెరుగుతుంది, వాళ్ళ స్థానాలు పదిలంగా ఉంటాయి 10 కాలాల పాటు. కానీ కుల వ్యవస్థ ఈ దేశంలో నాశనం కాకుండా ఉంటే, ఎంతకాలం ఉంటే అంతకాలం మెజారిటీ ప్రజలు అనగదొక్కబడి ఉంటారు. మెజారిటీ ప్రజలకు భూమి రాదు, మెజారిటీ ప్రజలకు చదువు రాదు, మెజారిటీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు రావు, మెజారిటీ ప్రజలకు సంపదలో, పరిశ్రమల్లో అన్నింటిలలో అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే కులం సమూలంగా నిర్మూలించబడాలి. కులం లేని దేశాలు మాత్రమే అభివృద్ధి ముందుకు పోతున్నాయి. కులంతో ఉన్నటువంటి దేశాలు కుల పట్టింపుల దగ్గర, మత పట్టింపుల దగ్గర ఇక్కడే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు రైట్ గానే చెప్పుకున్నారు. వాళ్ళ లైన్ అది. ఆర్ఎస్ఎస్ బీజేపీ లైన్ ఏంటంటే, బ్రాహ్మణీయ వర్గాల ప్రయోజనాల కోసం కుల వ్యవస్థ ఉండాలి కాబట్టి, మీరందరూ మా కోసమే వెట్టి చేయడానికి పుట్టారు కాబట్టి ఇది ఇట్లనే ఉండటం మంచిది అనేటువంటిది వాళ్ళ పాంచజన్యంలో వాళ్ళ లైన్ ప్రకారంగా రాశారు. కానీ కుల వ్యవస్థ ఉండటం వల్ల మెజారిటీ ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందో ఈ ప్రజలందరూ ఆలోచించుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క నిజస్వరూపం ఏంటో ఆర్టికల్ ద్వారానైనా ఈ బలహీన వర్గాల్లో ఉన్న ఇంటలెక్చువాలిటీ, యువతరం, విద్యావంతులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్తాను. థ్యాంక్ యూ స్కైలాబ్ బాబు గారు. T10 స్టూడియోకి వచ్చి మా అనేక విషయాలు మా ప్రేక్షకులకు అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.